హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు మొదటికి వచ్చినట్టు కనిపిస్తుంది 94 మంది సభ్యులతో అభ్యర్థులతో టీడీపీ విడుదల చేసిన లిస్టు ఎంత ప్రకంపనలు సృష్టించిందో మనం చూసి ఇంచుమించు 30కి పైగా నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అంటే ఆశావాహుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన తిరువూరు పి గన్నవరం సంబంధించిన అభ్యర్థులు కొలికపూడి శ్రీనివాసరావు తర్వాత రాజేష్ మహాసేనను మార్చే దిశగా అడుగులేస్తున్నారని చెప్పి లీకులు కూడా వస్తున్న సందర్భంలో మొత్తం 22 మంది అభ్యర్థులు ఎవరైతే అంటే టీడీపీ టికెట్ దక్కలేదో వాళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పాలని జనసేనకు బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది ఇందులో భాగంగా 22 మంది సభ్యులు ఒక కూటమిగా గ్రూప్ మీటింగ్ పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏంటి టీడీపీని ఎలా దెబ్బకొట్టాలి జనసేనను ఎలా మట్టి గర్పించాలన్న సమాలోచనలు చేసినట్టు తెలుస్తుంది అందులో భాగంగా తమ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే 100 మందికి పైగా యూట్యూబర్స్ తో వాళ్ళు సమావేశమైనట్టు తెలుస్తుంది వాస్తవానికి చంద్రబాబు చరిత్ర మొత్తం మనం గనక అశాంతం చదివినట్టయితే ప్రతిసారి పొత్తులు పెట్టుకుని ఆయన ఎన్నికలకు వెళ్ళడం ఆ పొత్తులను కూడా పొత్తు ధర్మాన్ని పాటించకుండా టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారని అనుకున్నప్పుడు అవతలి పార్టీ అభ్యర్థిని ఓడించాలనుకున్నప్పుడు రెబల్స్ ను పెట్టి ఫ్రెండ్లీ కంటెస్ట్ పేరుతో అవతలి వ్యక్తిని మభ్యపెట్టి ఓడించిన దుస్సంప్రదాయం చాలా సార్లే చరిత్రలో చోటు చేసుకుంది అయితే ఈసారి రివర్స్లో చంద్రబాబుకే సాగిచ్చేలాగా చంద్రబాబుకే మంట పెట్టేలాగా 22 మంది రెబల్ అభ్యర్థులు స్వయంగా పోటీకి దిగాలనుకోవడం ఒక ఊహించని పరిణామం ఈ నేపథ్యంలో అంటే నిన్న జరిగిన జెండాలు కలిపే పండుగ సైతం అటర్ ఫ్లాప్ అయిన సందర్భం మనం చూసినాం మొత్తం 6 లక్షల మంది వస్తారని చెప్పి ఊదరగొట్టిన టీడీపీ జనసేన అధినేతలు కేవలం 60,000 మందితో మమ అనిపించిన సందర్భాన్ని మనం చూసినాం సో ఈ సభతో ఇప్పటికే రెండు పార్టీల కార్యకర్తల్లో ఒక పెద్ద ఎత్తున నైరాశ్యం కనిపిస్తుంది ఏదో అనుకుంటే అంటే కొండకు దారం వేస్తే దారం ఊడొచ్చిన చందంగా ఈ రెండు పార్టీల జెండా పండగ కనిపించడం అందులో ఎన్టీ రామారావు బొమ్మ లేకపోవడం లోకేష్ కనిపించకపోవడం అతిరథ మహారథులు కలయికలో లోకేష్ లేకపోవడం లాంటివన్నీ కూడా టీడీపీ దుస్థితిని కళ్ళగట్టినట్టు చూపించినాయి ఈ నేపథ్యంలో మరి 22 మంది అభ్యర్థుల రెబల్స్ కూటమి చంద్రబాబు భవిష్యత్తును ఏం చేయబోతున్నారన్నది వేచి చూడాలి రాబోయే వారం రోజుల్లో టీడీపీలో మరిన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటికే కొంతమంది మాగుంట శ్రీనివాసులు రెడ్డి లావు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి అంటే 6 ఎంపీలు టీడీపీలోకి చేరినా కూడా వాళ్ళందరూ కూడా వైసీపీలో స్క్రాప్ లాంటి వాళ్ళే అన్న చర్చ ఒకవైపు నడుస్తున్న తరుణంలో అంటే చేరికలతో బలం చేకూర్చుకుంటున్న పరిస్థితులు ఉన్నా కూడా ఈ రెబల్స్ పెడతా చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది సో దీని నుంచి మరి ఈయన ఎట్లా ఓవర్కమ్ అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు పార్టీల కూటమి కార్యకర్తల రూపంలో మెర్జ్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఇది బెడిసికొట్టే వ్యూహం అన్నది రాబోయే రోజుల్లో తెలియనుంది చూస్తూనే ఉండండి మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ